గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారి సభలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినటువంటి అంశము గుజరాత్ మోడల్ తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరింది. గుజరాత్ లాగా అభివృద్ధి చెందాలంటే గుజరాత్ లాగా అభివృద్ధి చేయండి మా తెలంగాణ ప్రాంతాన్ని అని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, అసలు ఈయన తెలంగాణలో ఉన్నాడా, ఈయన తెలంగాణ బిడ్డనేనా అని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఎందుకంటే ఇవాళ 24 గంటల కరెంట్ ఉన్నది తెలంగాణలో మాత్రమే. ఇవాళ రైతు బంధు ఇచ్చేది తెలంగాణకు వచ్చి ఆనాడు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి రైతు బంధు బాగుంది, మిషన్ భగీరథ ఇక్కడ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. అంతేకాకుండా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఇవాళ రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే రేవంత్ రెడ్డి గారు 9.5 ఏళ్ల కింద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో 9.5 ఏళ్ల కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామనే భావాన్ని కలిగి ఉన్నాడని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆనాడు రైతుల ఆత్మహత్యలు, కరెంటు లేక చేనేత కార్మికులు ఆకలి చావులతో, అంతేకాకుండా ఒక 1000 ఫీట్ల దాకా బోరేసి అదే బోరుబావి దగ్గర రైతు ఆత్మహత్యలు చూసినాం, ఆకలి చావులు చూసినాం. విద్య లేక, వైద్యం లేక రైతన్న ఎరువుల కోసం, విత్తనాల కోసం సావుకారు దగ్గర పోయి అప్పు చేసినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో ఉండే. ఇంకా కాంగ్రెస్ పాలనలో ఉన్నామనే భావన రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఉందా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిన్న టీవీలో గుజరాత్ మోడల్ రావాలని, గుజరాత్ మోడల్ అభివృద్ధి జరగాలని అంటే నాకు సిగ్గైతుంది. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలని నిన్న రేవంత్ రెడ్డి గారు అవమానించారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగలే. ఇవాళ దేశంలో అనేక అవార్డులు ఇస్తారు, దానిలో తెలంగాణ నంబర్ 1 ఉంటుంది. గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ, మండల పరిషత్లకు కానీ ఇస్తే తెలంగాణ నంబర్ 1 ఉంటుంది, తెలంగాణ నంబర్ 1 ఉంటుంది. ఈ విషయం కూడా తెలియక సోయి లేక మాట్లాడిండా రేవంత్ రెడ్డి అనేది నాకు అనుమానం ఉన్నది. ఇంకొక విషయము, అట్లా ఎందుకు మాట్లాడిండు అనేది కూడా ఒక డౌట్ ఉన్నది. ఎందుకంటే వీళ్ళేమో గల్లీలో దోస్తానా, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బీజాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటేనే ఆర్ఎస్ఎస్ బీజాలు ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గల్లీలో దోస్తానా. మరి అదే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో గడ్బడి చేస్తాడు. గల్లీలో దోస్తానా, ఢిల్లీలో గడబడు. కాంగ్రెస్ది ఏం డ్రామా అని అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ది ఏం గడబడని అడుగుతున్నా, ఏం దోస్తానా, దీని ఆంతర్యం ఏంది? వీళ్ళు ఇంకా బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అంటారు ఈ సన్యాసులు. నాకు ఎట్లా మాట్లాడతారో కాంగ్రెస్ వాళ్ళు నాకైతే అర్థమే కాదు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమా? ఇవాళ బీజేపీకి బి టీము కాంగ్రెసా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడనేమో నరేంద్ర మోడీతో దోస్తాను చేస్తారు. ఇవాళ మున్సిపల్ చైర్మన్ భువనగిరి ఎగ్జాంపుల్. మున్సిపల్ చైర్మన్ ఏమో
కాంగ్రెస్ ఆయన ఉంటాడు, వైస్ చైర్మన్ ఏమో బీజేపీ ఆయన ఉంటాడు. ఇలా దోస్తానా చూడండి, మీకు ఎంత బాగా ప్రజలారా అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలారా, ఇవాళ దేశాన్ని ఇన్నేళ్ళు పరిపాలన చేసింది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ. ఈ రెండు పార్టీలు చేయబట్టే ఇవాళ దేశం అధ్వాన పరిస్థితిలో, ఈ పరిస్థితిలో రైతుల కష్టాలు, దళితుల కష్టాలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరగకుండా ఉంది అంటే ఈ రెండు పార్టీలు మనల్ని మోసం చేసినాయి కనుకనే. ఆ రెండు పార్టీలు, నువ్వు కాకపోతే నేను పరిపాలన చేస్తా, నేను కాకపోతే నువ్వు పరిపాలన చేయాలి, కలిసే పరిపాలన చేయాలనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి మాటలలో నాకు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా ఇవాళ ఈయనేమో కాంగ్రెస్ అంటాడు, ఆయననేమో రేవంత్ రెడ్డిది ఏం కాంగ్రెసో అర్థమవుతలేదు. మోడీ కాంగ్రెసా, తెలంగాణ కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా, జాతీయ పార్టీలో మరి ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయా? ప్రజలారా ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టింది భారతీయ జనతా పార్టీ. అంతేకాకుండా అనేక అంశాలు కూడా ఇవాళ దేశం భారతీయ జనతా పార్టీ కూడా పార్లమెంటు సాక్షిగా ఇదే నరేంద్ర మోడీ మాట్లాడాడు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రోల్ మోడల్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇలా కరెంట్ ఇస్తూ ఉంది, నీళ్ళు ఇస్తూ ఉంది. కనుక ఇవాళ ఆయన ఈ గుజరాత్ మోడల్ అంటే నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ అంటే నాకు అర్థం కాలేదు. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. గుజరాత్ మోడల్ అంటే నాకు ఒకటి తోస్తుంది. గుజరాత్ అంటే అమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్. అదానీ అంబానీలు ఇక్కడి నుంచి దేశాన్ని దోచుకపోయిన వాళ్ళంతా గుజరాత్లోనే పుట్టిరు. గుజరాత్ వాళ్ళే అంటే గుజరాత్ రోల్ మోడల్ అంటే దేశాన్ని కొల్లగొట్టేది గుజరాత్ రాష్ట్రం. అట్లా తెలంగాణ కావాలనే రేవంత్ రెడ్డి ఆలోచన అర్థం కాలే నాకు. అంటే ఇవాళ గుజరాత్లో ఉన్నటువంటి ఏదైతే బిజినెస్ వ్యాపారవేత్తలు ఉన్నారో ఇవాళ దేశాన్ని కొల్లగొట్టిరు, బ్యాంకులో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఎగ్గొట్టిరు, ఎగనామం పెట్టిరు. మరి వాళ్ళకు కాపలా ఉన్నది ఎవరు? నరేంద్ర మోడీ. గుజరాత్ మోడల్ అంటే నాకు అర్థం కాని అంశాన్ని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అయ్యా మీరు సీఎంగా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఉన్నారా? మీరు రాహుల్ గాంధీ కింద పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే మోడీ కింద పనిచేస్తూ ఉన్నారా? ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క సిద్ధాంతం ఏదో, మీ పద్ధతి ఏదో ఒకసారి మీరు ప్రజానికానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి నీ సర్కార్ను నిన్ను కాపాడుకోవడం కోసం ఈ గుజరాత్కు గులాంగా మారినావా అని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన నేను అడుగుతా ఉన్నా. నీ సర్కార్ను కాపాడుకోవడం కోసం, నీ కుర్చీని కాపాడుకోవడం కోసం ఇవాళ గుజరాత్కు గులాంగా మారినావా అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. నాకైతే డౌట్ ఉన్నది ఈయన ఇంకా ఆర్ఎస్ఎస్ భావాలు పోలేదని. అంతేకాకుండా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నంత కాలం అరిగోస పెట్టింది. ఇవాళ కంటోన్మెంట్ ఏరియా నుంచి రోడ్ వేయాలి, స్కై వేలు వేయాలని ఎన్ని వినతులు ఇచ్చినాం, ఎన్ని చేసినాం, ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి పోగానే వెంటనే అనుమతులు వస్తాయి. ఆనాడేమో కేసీఆర్ గారు మీటర్లు పెట్టాలంటే నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనియా, రైతులకు అండగా ఉంటానని చెప్పి చెప్పిండు. కానీ ఇలా తెలంగాణలో మళ్ళా మీటర్లు వచ్చే ప్రమాదం ఉన్నది. ఆనాడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కేసీఆర్ గారు ఇవాళ అనేక అంశాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు పచ్చబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికో పుట్టినటువంటి బిడ్డను మాకు పుట్టిన బిడ్డగా చిత్రీకరిస్తున్నాడు. ఒక్క పరీక్ష కూడా పెట్టలే, ఒక్క పరీక్ష కూడా తెలంగాణలో. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని ఇలా నిన్న సభలో చెప్తా ఉన్నాడు. ఒక పరీక్షను పెట్టినవా రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్రంలో నీ 3 నెలల పాలనలో ఒక్క పరీక్ష కూడా పెట్టలే. కానీ ఇలా 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. మేము పరీక్షలు పెట్టినాం, నువ్వు ప్రొసీడింగ్లు ఇస్తున్నావు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో పరీక్షలు నిర్వహించింది. ఉద్యోగాలకు ఎన్నికైన ఆ ప్రొసీడింగ్స్ నువ్వు ఇస్తున్నావు. ఇది నా గొప్పతనం అని చెప్పుకుంటున్నావు. కనుక తెలంగాణ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రెండు పార్టీలు కూడా ఏం చేస్తున్నాయో ఏం చేసినాయో దేశ ప్రజలకు ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఈ ఎన్నికల సందర్భంలో ఇంకెన్ని రకాల డ్రామాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా తెలంగాణ ప్రజానికానికి కోరుతూ, మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి మీరు మరి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఏం సమాధానం చెప్తారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతూ, మరి ఇప్పుడు ఇంకా మభ్యపెట్టడం కాదు, 9 తారీఖు నాడు ఇస్తా అన్న ఏవి 4000 ఆసరా పెన్షన్ ఏది, రుణమాఫీ ఏది, రైతు బంద్ ఏది, అన్నీ రెడీ ఉంటాయి లిస్టులల్లో. పాతయ్యనే ఆ స్కీమ్లు అవన్నీ ఉన్నాయంటే నువ్వు ఒక 5 ఎకరాలకు ఇస్తా 10 ఎకరాలకు ఇస్తా అని కూడా ఇప్పటి వరకు ఒక మీ పద్ధతి ఏందో మీ పరిస్థితి ఏందో చెప్పలే. ఇంకొక దారుణం, చాలా నిన్న నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఒక కాంగ్రెస్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆనాడు తెలంగాణ రాకముందు మా ఘర్షకుర్తి చెప్తా మా నియోజకవర్గందే ఆకలి చావులు ఉన్నటువంటి చేనేత కార్మికులను, ఆత్మహత్యలు ఉన్నటువంటి చేనేత కార్మికులను హక్కున చేర్చుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ వాళ్ళకు ఉపాధికరంగా బతుకమ్మ చీరలు ఇచ్చి, స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించినాం. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినాం. ఒక థ్రెఫ్ట్ అనే పథకాన్ని తీసుకొచ్చినాం. ఇవాళ విద్యుత్తులో రాయితీ ఇచ్చినాం, సబ్సిడీ ఇచ్చినాం. ఇవాళ ఈ మీ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇలా బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, స్కూల్ యూనిఫామ్స్ బంద్ అయిపోయినాయి. ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిరిగి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి, దయనీయ పరిస్థితి వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకు వస్తున్నారు కదా, ఇవాళ సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ, మా ఘర్షకుర్తిలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఉపాధి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లయితే మరి ఉపాధి కల్పించిందో బతుకమ్మ చీరల ద్వారా, స్కూల్ యూనిఫామ్స్ ద్వారా, మరి థ్రెఫ్ట్ పథకం ద్వారా కల్పించిందో, వెంటనే మీరు సిరిసిల్లాలో చేనేత కార్మికులను తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లయితే ఆదుకుందో, ఉపాధి కల్పించిందో మేము కల్పిస్తామని చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా చేనేత కార్మికుల పక్షాన. కనుక ఇలా చేనేత కార్మికులు అంటే ఇష్టం లేదు, బడుగు బలైన వర్గాలు అంటే ఇష్టం లేదు, ఇలా మా దళితులు అంటే వివక్షత. కనుక రేవంత్ రెడ్డి గారు ఇంకా మాయమాటలు చెప్పి కేంద్రంలో కాంగ్రెస్ పాలన వస్తేనే లేదా 17 సీట్లు గెలిస్తేనే 6 గ్యారంటీలు అమలవుతాయని మళ్ళీ ప్రజలను మోసం చేస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు రేవంత్ రెడ్డి. కనుక తెలంగాణ ప్రజలారా వచ్చే ఈ యొక్క ఎన్నికలలో ఆలోచన చేయండి. మన కేసీఆర్ గారు ఏం చేసిండు 9.5 ఏళ్లల్లో, మరి 75 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరు మన జీవితాల్లో వెలుగులు నింపారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.